వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. అంజలికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది, అసలు తగ్గట్లేదు. 3 days అవుతుంది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా కానీ ఎన్ని మందులు వేసినా అసలు జ్వరం అనేది దిగుతలేదు. ఇప్పుడైతే వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి పాపం హోలీ ఇట్లా ఆడుకోలేదు, ఏదో నిన్న బలవంతంగా కొద్దిసేపు లేచి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి. జ్వరం వచ్చినా కానీ హోలీ ఆడాలనేసి అయితే మస్తు ఆశ ఉండే మా అంజలికి. మొత్తం అడ్డం పడ్డది మా పాప. హాస్పిటల్ పోదాం, లో బెట లో. అంజలి జ్వరం వచ్చి స్కూల్ పోలేదని చెప్పి నేను అని పొద్దున ఎంత కొట్టినా కానీ పోలేడా. దెబ్బలు మస్తు పడ్డాయి అయినా పోడు. స్కూల్ పోకుండా ఏం చేస్తున్నావు? స్కూల్ పోకుండా ఏం చేస్తున్నావు? నువ్వు రావద్దు ఇవాళ ఇంటికి. ఇంట్లోకి రావద్దు అన్నందుకు స్కూల్ పోకపోతే ఇంట్లోకి రావద్దు అన్నా కదా అని బయట కూర్చొని చూస్తున్నాను. ఇక రావద్దు, నువ్వు ఇక ఏడ తింటావు ఆడుండు. ఇక ఇంట్లో అక్కడ చూపించుకొని వస్తాను. ఇంట్లో పైకి పోకు, మిక్కి ఇన్ని ఆడుకో సరేనా? అది లేపకు. ఫ్రెండ్స్, మా అంజలికి అయితే హాస్పిటల్ చూపించుకొని వచ్చినాము. 102 జ్వరం ఉందంట ఫ్రెండ్స్. పాపం ఇది తినక ముందు గోలి అన్నీ గోళీలు వేసుకుంటా. అదే సో ఫ్రెండ్స్, అంజలికి అయితే ఫీవర్ వచ్చింది కదా, ఇంకా తగ్గలేదు. అయితే అంజలికి ఫీవర్తో అయితే కాళ్ళ నొప్పులు ఇట్లా వచ్చినాయి, కాళ్ళు అయితే నడవడానికి వస్తలేదు. అయితే రాజేష్ డ్యూటీ నుంచి రాగానే రాజేష్ని చూడంగానే ఏడుస్తుంది. మా డాడీ వచ్చింది అనేసి. పొద్దున్న నుంచి నేను కాళ్ళకి అయితే జెండు బామ్ పెట్టినా, ఇంకా లేస్తలేదు. ఇప్పుడైతే రాజేష్ అయితే తేలు పెట్టి మాలిష్ చేస్తుంది అంజలికి. చూద్దాం మేడం అండి. ఇప్పుడు వాటర్ మిలన్ అయితే తెప్పించిన ఫ్రెండ్స్, ఎందుకంటే నోరైతే ఎండిపోతుంది అనేసి ఏడుస్తుంది. కొబ్బరి నీళ్ళు తాపించినా కానీ అంత ఇది లేదు. హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, అంజలికి అయితే జ్వరం అయితే తగ్గట్లేదు. ఇవాళ అయితే కొంచెం జ్వరం తగ్గింది, కానీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయని లేస్తలేదు పైకి. హాయ్ చెప్పేట అంజలి, హాయ్ చెప్పండి. ఇక వీడియో తీసిన హాయ్ చెప్పు. నువ్వు జ్వరం జల్దీ తగ్గించుకో, వీడియో తీసుకోవద్దా మనం? మా అంజలి అయితే జ్వరం వస్తే అయితే మా ఇల్లు అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత సైలెంట్గా ఉందో. నుల్లి అక్కడిక్కడ పోతుంది, మమ్మీ మమ్మీ అక్కడిక్కడ పోతుంది, మమ్మీ మమ్మీ అని పడుతుంది. ఇట్లా మా అంజలికి జ్వరం వస్తే అసలు ఇల్లు అంతా సైలెంట్గా అయిపోయింది. ఎప్పుడు తగ్గుతుందా అన్నట్టుంది నాకైతే, కానీ నా జ్వరం తగ్గట్నే లేదు. మొదటి తినడం వచ్చారా తింటారా? తెమ్మనే కదా నువ్వే డాడీకి. తిను, జ్యూస్ తెప్పించిన జ్యూస్ ఇట్లా అట్లనే పెట్టాడు తాత. ఇది పోషిస్తా, తిను. ఇక పెట్ట తిను తిను. ఫోన్ పక్కకు పెట్టి ఫస్ట్. జ్వరం వచ్చినా కానీ ఫోన్లే కావాలి వీళ్ళకైతే. ఏడ తెచ్చినవే? నువ్వు తింటావే అంజలి గురించి చేస్తే? ఇంత పెద్దకాయ అంజలే తింటదా? ఉంటుంది ఇప్పుడు ఇదే ఉంటుంది. పిల్లల గురించి చెప్తే నువ్వు తింటావు. తినొద్దా? చూసిన ఫ్రెండ్స్, ఈ మధ్య వచ్చిన అన్ని ఆమె తింటుంది, అందుకని అంజలికి తిన్నది. నీ తిండి మాత్రం మమ్మే తినేస్తుంది. నేను ఇట్లా లేను, ఇట్లానే ఉన్నా. సో ఫ్రెండ్స్, మా అంజలికి అయితే జ్వరం వచ్చింది కదా, 4 days అవుతుంది స్కూల్కి అయితే వెళ్ళాక. మండే నుంచి అయితే స్కూల్కి వెళ్తుంది. ఆమె టెన్షన్ అంతా నేను స్కూల్ పోతలే నాకు జ్వరం తగ్గుతలే అనేసి అదే టెన్షన్ ఉంది ఆమెకి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పేట. నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ అని చెప్పి మొహం అంతా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది. ఆల్రెడీ ఉండేదే బక్క గింత ఉంటుంది, అంటే జ్వరం వచ్చి గింత అయింది ఆ మొహము. ఏం తినట్లేదు అస్సలు. ఓకే ఫ్రెండ్స్, అంజలికి అయితే జ్వరం వచ్చింది కదా, ఇప్పుడైతే మళ్ళీ ఉప్మానైనా ఇడ్లీ అనేది తెప్పించి తినిపించేసి టాబ్లెట్స్ అయితే వేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంజలికి ఫీవర్ తగ్గినాక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.